2025 ఐపీఎల్ ఓవర్సీస్ ప్లేయర్స్ ఫైనల్ అప్డేట్ ఇది. ఎందుకు ఫైనల్ అప్డేట్ అంటున్నాను అంటే ఈ వీడియో మీరు చూసిన తర్వాత ఐపీఎల్ టీమ్స్లో అంటే కొన్ని టీమ్స్లో చాలా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు తెలుసా? ఐపీఎల్ మేనేజ్మెంట్ ఒక కొత్త రూల్ తీసుకొని వచ్చిందనమాట. మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరం 1 వీక్ ఐపీఎల్ పోస్ట్ పోన్ అవ్వడం వల్ల, సస్పెండ్ అవ్వడం వల్ల ఓవర్సీస్ ప్లేయర్స్ రూపంలో టీమ్స్కి చాలా పెద్ద షాకులు తగులుతున్నాయి. దీంతో ఒక కొత్త రూల్ ఏంటి అంటే, మీ ప్లేయర్స్ ఎవరైతే రారో వాళ్ళ ప్లేస్లో రీప్లేస్ చేసుకోండి ఓవర్సీస్ ప్లేయర్స్ని. బట్ ఆ ఓవర్సీస్ ప్లేయర్స్ కేవలం ఈ ఐపీఎల్లో 17 మ్యాచెస్కి మాత్రమే, అంటే మీ టీమ్స్ ఆడబోయే మ్యాచెస్కి మాత్రమే. తర్వాత 2026కి వాళ్ళని రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉండదన్నమాట. సో ఆ కొత్త రూల్ని అనేది తీసుకొని వచ్చింది బీసీసీఐ. అయితే ఒక 3 టీమ్స్ మాత్రం భయంకరమైన హ్యాపీగా ఉన్నాయి. అదేంటో తెలుసుకుందాము. పూర్తి లిస్టు తీసుకొని వచ్చానమాట, మీకు క్లియర్ కట్ క్లారిటీగా అర్థమైపోతుంది. సో అండ్ అలాగే కొన్ని టీమ్స్కి భారీ షాక్ తగిలిందనమాట. ఆ షాక్స్ గురించి కూడా మాట్లాడదాము. ఫస్ట్ కేకేఆర్ టీం చూసాము అంటే ఇక్కడ మీకు లిస్ట్ క్లియర్గా కనిపిస్తోంది. క్వింటన్ డీకాక్ అవైలబుల్, ఆండ్రే రస్సెల్ అవైలబుల్, సునీల్ నరేన్ అవైలబుల్, రామెన్ పావెల్ డౌట్ అనమాట. తను వస్తాడా రాడా అన్నది ఇంకా క్లారిటీ లేదు. అంటే 25th మే వరకైనా ఉంటాడా, ఎందుకంటే వాళ్ళకు ఒక ఐర్లాండ్తో సిరీస్ ఉందన్నమాట, అది త్వరగా స్టార్ట్ అవుతుంది. సో తను రావడం డౌట్ అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ రహమనుల్లా గుర్బస్ వస్తున్నాడు అనమాట. మొయిన్ అలీ మొత్తం టోర్నమెంట్ అయ్యే వరకు ఉంటాడు. స్పెన్సర్ జాన్సన్ ఉంటాడు. అన్రిచ్ నాట్జే కూడా ఉంటాడు టోటల్ టోర్నమెంట్ అయ్యే వరకు. ఇక నెక్స్ట్ లక్నో సూపర్ జెయింట్స్ టీం విషయానికి వచ్చాము అంటే మాథ్యూ బ్రిడ్జ్కి అవైలబుల్, డేవిడ్ మిల్లర్ ఉంటాడు, నికోలస్ పురాన్ కూడా టోటల్ టోర్నమెంట్ ఉంటాడు, ఎయిడెన్ మార్క్రమ్ 25th మే వరకు మాత్రమే ఉంటాడు, మిచెల్ మార్ష్ కూడా 25th మే వరకు మాత్రమే ఉంటాడు, షెమర్ జోసెఫ్ వస్తాడా రాడా క్లారిటీ లేదు. ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వచ్చాము అంటే షిమ్రాన్ హెట్మేర్ టోటల్ అన్ని మ్యాచెస్కి ఉండబోతున్నాడు. బట్ ఫస్ట్ డౌట్ అన్నారు. ఇప్పుడు రీసెంట్ అంటే ఈ వీడియో చేస్తున్న టైంకి వచ్చిన అప్డేట్ ఏంటి అంటే తను అవైలబుల్లో ఉంటాడని చెప్తున్నారు. సో ఇది కూడా క్లారిటీ లేదనమాట, మనం ప్రెజెంట్ అప్డేట్ మాత్రమే చూస్తున్నాము. ఇక ప్రిటోరియస్ ఉంటాడనమాట. ఇక నెక్స్ట్ వనిందు హసరంగా ఉంటాడు. జోఫ్రా ఆర్చర్ 25th మే వరకు మాత్రమే ఉంటాడు. నాండ్రే బర్గర్ మీకు తెలుసు అంటే ఈ సస్పెండ్ అయ్యే ముందు రీప్లేస్ అయ్యాడు టీంలోకి, సో తను కూడా ఉంటాడు. ఫజల్ హక్ ఫరూకి అవైలబుల్, క్వెన్ ఎమెకా ఉంటాడు, మహీషా తీక్సానా పూర్తి టోర్నమెంట్ ఉంటాడు. ఇక నెక్స్ట్ చూసామంటే గుజరాత్ టైటాన్స్. ఇక్కడే మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి. సో జాస్ బట్లర్ 25th మే వరకు మాత్రమే ఉంటాడు. కగీసో రబాడా 25th మే వరకు మాత్రమే ఉంటాడు. గెరాల్డ్ కోయిట్జీ టోర్నమెంట్ ఉంటాడు. షెర్ఫేన్ రూథర్ఫర్డ్ 25th మే వరకు మాత్రమే ఉంటాడు. రషీద్ ఖాన్ అవైలబుల్, కరీం జన్నత్ ఉంటాడు, దశున్ శనక ఉంటాడు. సో రబాడా, జోస్ బట్లర్, షెర్ఫేన్ రూథర్ఫర్డ్ అయిపోయింది. ఈ ఇయర్ వీళ్ళు కప్పు కొట్టలేరు. అంటే ఎందుకు అంటున్నానా, ఎందుకని మీకు డౌట్ వస్తుందా? సో వీళ్ళ టాప్ 3 స్ట్రాంగ్గా ఉంది. ఇక అప్పుడప్పుడు రన్స్ చేస్తున్న షెర్ఫేన్ రూథర్ఫర్డ్ వీళ్ళు కూడా టోర్నమెంట్ మొత్తం ఉండకుంటే ఇక ప్లే ఆఫ్స్లో వెళ్ళి వీళ్ళ టీంలో ఆడే బ్యాట్స్మెన్స్ ఎవరు? ఇద్దరితో ఆడతారా ఏంటి? సో చాలా కష్టం అనమాట. అందుకే చెప్పాను, చాలా పెద్ద షాక్ తగలబోతుంది కొన్ని టీమ్స్ కానీ. ఇక నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్. సో ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందన్నమాట. అదేంటి అంటే చెన్నై సూపర్ కింగ్స్ CEO కాశీ విశ్వనాథన్ ఏం చెప్పాడు అంటే ఒక జెమీ ఓవర్టన్ తప్ప ప్రతి ఒక్కరూ వస్తున్నారు అని చెప్పాడు. బట్ ఇక్కడ మీరు చూశారు అంటే ఇప్పుడు కొన్ని న్యూస్లు లీక్ అవుతూ ఉంటాయి కదా, అక్కడ మాత్రం డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర కూడా రావడం డౌటే అంటున్నారు. దీని గురించి మనం నిన్న వీడియోలో కూడా డిస్కస్ చేశాం. సో వాళ్ళ యూజ్ ఉంటేనే సిఎస్కే ఫ్రాంచైజీ పిలుస్తుంది, లేకుంటే పిలిచదని చెప్పాను. సో తను దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాడేమో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే ఉన్న అప్డేట్ ప్రకారం అన్అవైలబుల్ అనే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ డెవాల్ బ్రవిస్ టోటల్ టోర్నమెంట్ ఉంటాడు, శామ్ కరన్ ఉంటాడు, జేమీ ఓవర్టన్ CEO అనే చెప్పేశాడు ఉండడని చెప్పి. ఇక నాథన్ ఎల్లిస్ అవైలబుల్ ఉంటాడు, నూర్ అహ్మద్ ఉంటాడు, మతీషా పత్రానా కూడా ఉంటాడు. ఇక నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ అప్డేట్ చూసాము అంటే ట్రావిస్ హెడ్ 25th మే వరకు మాత్రమే ఉంటాడు, హెన్రిచ్ క్లాసెన్ టోటల్ ఉంటాడు, ప్యాట్ కమిన్స్ 25th మే వరకు మాత్రమే ఉంటాడు, కమిందు మెండిస్ అవైలబుల్, వియాన్ మల్డర్ 25th మే వరకు ఉంటాడు, ఇషన్ మలింగా అవైలబుల్. సో వీళ్ళకు ఉన్నా లేకున్నా పెద్ద ప్రాబ్లం లేదనమాట. వీళ్ళకి మాత్రమే కాదు, సో కేకేఆర్ టీం కావచ్చు, లేకుంటే సిఎస్కే కావచ్చు, SRH కావచ్చు, రాజస్థాన్ రాయల్స్ కావచ్చు, సో వీళ్ళందరూ టోర్నమెంట్ బయటకు వెళ్ళిపోయారు కాబట్టి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్కు భారీ దెబ్బ. ఫ్యాఫ్ డూప్లెసిస్ ఉంటాడు, ట్రిస్టన్ స్టబ్స్ ఇప్పటి వరకు ఈ వీడియో చేస్తున్న టైం వరకు నో క్లారిటీ. తను 25th మే వరకే కాదనమాట, అసలు వస్తాడా రాడా అన్నది కూడా క్లారిటీ లేదు. మిచెల్ స్టార్క్ కూడా డౌటే, రావడం లేదు అనిపిస్తోంది. దుష్మన్ చెమిరా ఉంటాడు,
జేక్ ఫ్రాసర్కు రీప్లేస్మెంట్ కూడా వెతుక్కున్నారు. తను రాడు అని అప్డేట్ వచ్చేసింది. తనకు రీప్లేస్మెంట్గా ముస్తఫిజర్ రెహమాన్ని తీసేసుకున్నారు. ఇక నెక్స్ట్ డొనవెన్ ఫెరేరా ఉంటాడు. సెదీకుల్లా అటెల్ ఇతను కూడా అవైలబుల్లో ఉంటాడు ఢిల్లీ క్యాపిటల్స్కి. సో వీళ్ళు ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్నారు. చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. ఈ టైంలో ఇంపార్టెంట్ ట్రిస్టన్ స్టబ్స్, మిచెల్ స్టార్క్ రాకుంటే వీళ్ళు కూడా ముందుకు వెళ్ళడం కష్టమే. పంజాబ్ కింగ్స్ సో అప్డేట్ బయటకు వస్తున్న అప్డేట్ ప్రకారం జాష్ ఇంగ్లీషు, మార్కస్ స్టోనిస్ కూడా 25th మే వరకు మాత్రమే ఉంటారని చెప్పి న్యూస్ వస్తుంది. అండ్ కొంతమంది అయితే అసలు రారంటున్నారు. బట్ ప్రెజెంట్ ఈ వీడియో చేస్తున్న టైంకి అప్డేట్ ప్రకారం వాళ్ళిద్దరు కూడా వస్తున్నారంట. అజ్మతుల్లా ఒమర్జాయి ఉంటాడు. మార్కో జెన్సన్ 25th మే వరకు మాత్రమే ఉంటాడు. జావేర్ బ్యాట్లెట్ అవైలబుల్ అండ్ అరోన్ హార్డీ ఉంటాడు. మిచెల్ ఓవెన్ చూసామంటే ఆఫ్టర్ 20 మే ఉంటాడనమాట. సో వీళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకు తెలుసా, మార్కో జెన్సన్ మంచి ఫామ్లో ఉన్నాడు. వాళ్ళకి ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. అయితే టీంలో ఉన్న మిగతా బౌలర్స్ జావేర్ బ్యాట్లెట్ లాంటి వాళ్ళు ఫామ్లో ఉన్నారు. ఆల్రెడీ చూసాం మనం ఈ టోర్నమెంట్లో. అది వీళ్ళకు చాలా హ్యాపీ న్యూస్ అనమాట. ఇక నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి భయంకరమైన దెబ్బ తగలబోతోంది. చూశారు అంటే జాకబ్ బెథెల్ 25th మే వరకు మాత్రమే ఉంటాడు. టిమ్ డేవిడ్ సో టోటల్ టోర్నమెంట్ ఉంటాడు. రొమారో షెపర్డ్ డౌట్ వస్తాడో తెలియదు. లుంగి ఎంగిడి 25th మే వరకు ఉంటాడు. లియామ్ లివింగ్స్టన్ టోటల్గా ఉంటాడు. ఉన్న యూజ్ లేదు, ఫామ్లో లేడు. ఇక జాస్ హ్యాజల్వుడ్ అన్అవైలబుల్, రూల్ అవుట్ అయిపోయాడు. ఫిల్ సాల్ట్ ఉంటాడు. ఇక నువాన్ తుషారా కూడా ఉంటాడు. సో ఇదనమాట పరిస్థితి. ఆర్సీబీకి కూడా ఇంపార్టెంట్ ప్లేయర్స్ రావడం లేదనమాట. ఇక ముంబై ఇండియన్స్ టీంలో రియాన్ రికల్టన్ 25th మే వరకు మాత్రమే ఉంటాడు. బెవాన్ జకబ్స్ ఉంటాడు పూర్తి టోర్నమెంట్. విల్ జాక్స్ 25th మే వరకు మాత్రమే ఉంటాడు. మిచెల్ శాంట్నర్ పూర్తి టోర్నమెంట్ ఉంటాడు. కార్బిన్ బాష్ 25th మే వరకు మాత్రమే ఉంటాడు. ట్రెంట్ బౌల్ట్ ఉంటాడు. రీస్ టాప్లో ఉంటాడు. ముజీబుర్ రెహమాన్ ఉంటాడు. సో రియాన్ రికల్టన్ రూపంలో, విల్ జాక్స్ రూపంలో బ్యాటింగ్ ఇష్యూస్ చాలా ఎక్కువ వస్తాయి ముంబై ఇండియన్స్కు. జెట్ స్పీడ్లో వెళ్తున్న ముంబైకి ఇది పెద్ద షాక్. ఇక నెక్స్ట్ కార్బిన్ బోష్ ఇటు బౌలింగ్ అవ్వచ్చు, బ్యాటింగ్ అవ్వచ్చు, తన టాలెంట్ని చూపించాడు. తను లేకపోవడం కూడా టీంకి బాగా ఇబ్బంది అవుతుంది. హ్యాపీ టీమ్స్ ఏవి? పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్. సో మనం టోర్నమెంట్ వైజ్ టోటల్గా ఫైనల్స్, క్వాలిఫైయర్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే పంజాబ్ కింగ్స్ సూపర్ హ్యాపీ అనమాట. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ వాళ్ళకు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే. ఇదనమాట అన్ని టీమ్స్కి సంబంధించిన ఫైనల్ అప్డేట్. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సో కొత్త ప్లేయర్స్ మోకాలు మీరు చూసే అవకాశం ఉంది ఓవర్సీస్ ప్లేయర్స్ రూపంలో. ఎందుకంటే రీప్లేస్ అయ్యే అవకాశం చాలా కనిపిస్తుంది అనమాట ఇంపార్టెంట్ ప్లేయర్స్. అలాంటి అప్డేట్స్ ఏమన్నా వస్తే నేను మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఇంకొకసారి వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.